షుగర్ వ్యాధి తగ్గాలంటే మంచినీళ్ళు తాగండి అని చెప్పి సిద్ధార్థ యోగ విద్యాలయంలో బోధిస్తున్నారు. మంచినీళ్ళు తాగితే షుగర్ తగ్గుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే షుగర్ వ్యాధి వచ్చి సంవత్సరాలు బాధపడుతూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టాబ్లెట్లు మింగుతూ ఇన్సులిన్ పడుచుకుంటూ ఇన్ని ఇబ్బందులు పడుతున్నా తగ్గట్లేదే. కోట్ల రూపాయలు కట్టినటువంటి హాస్పిటల్స్కి నెలా తిరుగుతూ టాబ్లెట్లు మింగుతుంటే తగ్గని షుగరు సిద్ధార్థ యోగ విద్యాలయం వాళ్ళు మంచినీళ్ళు తాగితే తగ్గుద్దంటారేంటి? మేమేం ప్రపోజ్ చేస్తున్నామంటే షుగర్ తగ్గడానికి మీరు నీళ్లు తాగే విధానంలో మార్పులు చేసుకోండి, జ్యూస్ తాగేటువంటి పద్ధతి ఒకటి అనుసరించండి, అన్నం తినేటువంటి విధానంలో మార్పు చేసుకోండి, అలాగే ఫ్రూట్స్ తినేటువంటి పద్ధతి ఒకటి అనుసరించండి అని చెప్తున్నాం. ఇక్కడ రెండు ప్రధానమైన డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఏమిటది? ఒకటి, నీళ్లు తాగితే షుగర్ తగ్గడం ఏంటండి ఒకటి. రెండవది, షుగర్ వాళ్ళు ఫ్రూట్స్ తింటారా ఎక్కడైనా? ఫ్రూట్స్ తింటే షుగర్ పెరగదా? ఇలా చెప్తారేంటి వీళ్ళు అని ఓ పెద్ద ఆయన అంటాడు. ఏమనంటే 16 ఏళ్ళు అయిందండి షుగర్ వచ్చి, ఈ 16 ఏళ్ళుగా నేను ఏనాడు ఎంత క్రమశిక్షణగా ఉంటున్నానంటే డాక్టర్ గారు చెప్పింది తూచా తప్పకుండా చేస్తున్నానండి, 16 ఏళ్ళుగా ఒక్క పండు ముట్టలేదు. పండు ముట్టలా. మరి ఏం చేశారు? బఠానీలు కొనుక్కున్నట్టు, శనగపప్పు కొనుక్కున్నట్టు వాళ్ళ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ కొనుక్కొని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మింగుతున్నాం. ఎప్పటిదాకా మింగాలి ఇది? మరణించే వరకు మింగాల్సిందే. అంటే మరణించే రోజు కూడా, రేపు మరణిస్తాను అనుకోండి, నేను నాకు షుగర్ ఉంది, రేపు కదా ఆయన చచ్చిపోతాడు ఎందుకులే అని వాళ్ళు షుగర్ టాబ్లెట్ వేయకుండా ఆగుతారా? కాదు వేయాల్సిందే అని చెప్పి టాబ్లెట్ వేసుకునేటువంటి పరిస్థితి ఒక షుగర్కి కాదండి, బీపీకి అలాగే, థైరాయిడ్కి అలాగే, షుగర్కి అలాగే ఈ మధ్య లివర్లో ఏదో ఏబిసిడి జెడ్ దాకా కనిపెట్టేశారు, అవి జీవితాంత తగ్గవని వాటికి టాబ్లెట్లు పెట్టారు. ఇలా లైఫ్ లాంగ్ తగ్గని జబ్బుల జాబితాలో షుగర్ని చేర్చారు. కానీ నిజమేంటంటే పళ్ళు తింటే షుగర్ తగ్గుతుంది, నీళ్లు తాగితే షుగర్ తగ్గుతుంది, ఒక ఫ్యాక్టే. మేము చెప్తున్న 15 రోజుల డైట్ ప్లాన్ని, దాంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు పాటిస్తూ ఈ రెండింటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయండి. ఒకటి, నీళ్లు తాగితే షుగర్ ఎందుకు తగ్గుతుందో వివరంగా చెప్తాను. నీళ్లు తాగితే, మంచినీళ్ళు తాగితే షుగర్కి మంచినీళ్ళకి ఏం లింక్ ఉంది అనుకుంటాం. కానీ వాస్తవం ఏమిటంటే షుగర్ ఎందుకు వచ్చింది? షుగర్ వస్తే మనకు కనపడుతున్న లక్షణం ఏంటి అంటే కెమికల్ వేస్ట్ సెల్స్లో అక్యూములేట్ అవ్వడం వల్ల టైప్ 2 షుగర్ వచ్చింది. అలాగే గ్లూకోజ్ అలాగే బ్లడ్లో మెయింటైన్ అవుతూ సెల్స్లోకి ఎంటర్ కాకుండా బ్లడ్లోనే ఉండిపోయింది కాబట్టి టైప్ 2 షుగర్ అని బాధపడతా ఉన్నాం. ఈ రెండింటినీ కూడా సరిచేయగలిగేటువంటి కెపాసిటీ, అమ్మ స్తన్యానికి ఎలా అయితే బిడ్డను పోషించగలిగే కెపాసిటీ ఉందో, మనల్ని అందరినీ కన్నా ఈ ప్రకృతి మాత మన కోసం ఏం చేసిందంటే అమ్మ స్తన్యం లాంటి మంచినీళ్ళను మనకు అందుబాటులోకి ఇచ్చింది. ఆ నీళ్లను సరిగా మందులాగా వాడుకున్నట్టయితే అనేక జబ్బుల్ని తగ్గించగలిగేటువంటి కెపాసిటీ అంతా మంచినీళ్ళకే ఉంది. ఒక్క మంచినీళ్ళు ఎన్ని జబ్బులను తగ్గిస్తాయో వాటిలో షుగర్ ఒకటి. అవి ఎలా పనిచేస్తాయి మీరు గమనించండి. ఏం చేయాల్సి ఉంటుందంటే షుగర్ వాళ్ళు పొద్దునే లేవగానే ఫ్రెష్ అయ్యి 4 గ్లాసుల మంచినీళ్ళు తాగాలంటే 1 లీటర్ నీళ్లు తాగాలి. ఒక గంట గ్యాప్ తీసుకోండి, మీ పర్సనల్ పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్లు తాగండి. 2 లీటర్ల నీళ్లు మార్నింగ్ అయిపోతాయి. ఆ తర్వాత రోజంతా మీరు గంటకో గ్లాస్ అలా నీళ్ళు ఈవినింగ్ దాకా మెయింటైన్ చేసుకోండి. ఈవినింగ్ 5-5:30 మధ్యలో మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగాలి. అంటే 3 లీటర్ల నీళ్లు ఇవి అవుతాయి. గంటకో గ్లాస్ చొప్పున ఇంకొక లీటర్న్నర అవుతాయి. అంటే 4-4.5 లీటర్ల నీళ్లు మీరు ఒక్క రోజులో తీసుకుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది నీళ్ళు ఇన్ని తాగడం వల్ల అంటే 2 పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, అన్నం తింటే ఎలా అయితే లోపలికి వెళ్ళి పేగుల్లోకి వెళ్ళి పెద్ద పేగులోకి ఎంటర్ అయ్యి బయటికి వెళ్ళిపోతుందో అలా నీళ్లు వెళ్ళిపోవు. మనం తాగిన ప్రతి చుక్క కూడా జీర్ణకోశంలోకి వెళ్ళిన తర్వాత 10 మినిట్స్ బాడీ హీట్కి సమానంగా హీట్ అవుతుంది. 10 నిమిషాల పాటు లోపల ఏమైనా నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటే ఫిల్టర్ అవుతుంది. మరొక 10 నిమిషాల్లో జీర్ణకోశపు గోడలు పీల్చి బ్లడ్లో కలిపేస్తాయి. బ్లడ్లో కలిసిన ప్రతి నీటి చుక్క ఏం చేస్తుందంటే శరీరంలోని జీవకణాల్లోకి ఎంటర్ అవుతుంది. సూక్ష్మ రక్తకేశనాళికల ద్వారా ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కెమికల్ వేస్ట్ని అది కలుపుకొని తిరిగి రక్తం ద్వారా కిడ్నీస్కి వచ్చి ఫిల్టర్ అయ్యి వేస్ట్ కెమికల్ అంతా కూడా బయటకు ఎలిమినేట్ చేస్తుంది. తద్వారా మనకేం లాభం జరుగుతుంది? బయట ఎలా అయితే మురికుంటే మనం ఉదయం స్నానం సాయంత్రం స్నానం 2 పూట్ల స్నానం చేసి మురికిని వదిలించేసుకుంటామో అలాగే రసాయనిక మలినం జీవకణాల్లో పెరిగిపోయి ఉన్నప్పుడు ఆ రసాయనిక మలినాన్ని కడిగి సెల్స్కి స్నానం చేయించి శుభ్రంగా మురికి మొత్తాన్ని యూరిన్ ద్వారా బయటకు పంపగలిగే శక్తి నీటికి మాత్రమే ఉంది. బయట మురికి వదలాలన్నా నీళ్లే పరిష్కారం. శరీరం లోపల సెల్స్లో మురికి పేరుకుపోయినా దాన్ని వదిలించుకోవడానికి నీళ్లే పరిష్కారం. నీళ్ళంతా అద్భుతమైనవి. అందుకే నేచర్ మనకి అద్భుతమైన ఔషధంగా నీళ్ళనిచ్చింది. అలాగే రెండో విషయం ఏంటంటే ఈ నీళ్లు తాగుతున్నప్పుడు నీళ్ళన్నీ కూడా ఎన్ని నీళ్లు తాగితే అన్ని నీళ్లు బయటకు వెళ్ళిపోతాయండి. ఏ రోజు ఎన్ని నీళ్లు తాగారో
అవి బాడీలో స్టోర్ అయ్యి ఉండవు, అవి ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతాయి. బయటకు వెళ్ళిపోయే క్రమంలో ఇంకొక పని కూడా చేస్తాయి. అవేం చేస్తాయంటే బ్లడ్లో ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ని అవి పట్టుకెళ్ళిపోతాయి. తద్వారా సుమారుగా టైప్ 2 షుగర్ వచ్చినటువంటి వాళ్ళు నేను చెప్పిన ఈ పద్ధతిలో నీళ్లు తాగుతూ పోతే మీకు నీళ్లు తాగడం ద్వారానే 25-30% షుగర్ నార్మల్కి రావడానికి మీరు చూస్తారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఈ మంచినీళ్ళు తాగే పద్ధతి ఇంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పి మీరు ఆనందపడతారు. పక్క వాళ్ళకి నీళ్లు తాగండి, షుగర్ కొంత కంట్రోల్ వస్తుంది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారు. మొత్తం మా 15 రోజుల డైట్ ప్లాన్లో ఈ నీళ్లు షుగర్ వాళ్ళకి చాలా కీలకమైన అంశంగా ఉంటుంది. మీరు ఈ నీళ్ల పద్ధతి అనుసరించాలని, షుగర్ని వదిలించుకోవడంలో అమృతంలాగా ప్రకృతి మాత మనకు ప్రసాదించినటువంటి నీళ్లను మీరు ఆయుధంలాగా వాడుకోవాలని తెలియజేస్తున్నాం. ఇక్కడ మీకు చిన్న ఇబ్బందులు 1-2 ఎదురవుతాయి. ఒకటి, నీళ్లు తాగే అలవాటు లేని వాళ్ళు ఒకేసారి 4 గ్లాసులు నీళ్లు తాగాలంటే లీటర్ నీళ్లు తాగితే ఏమవుతుందంటే వామిటింగ్ వచ్చినట్టు ఉండడమో, కడుపులో తిప్పినట్టు ఉండడమో, అన్ని నీళ్లు తాగబుద్ధి కాకపోవడమో, ఇలాంటి ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఒక పని చేయండి, 4 గ్లాసులు ఒకేసారి ఎందుకు తాగాలి? 2 గ్లాసులు తాగండి. ఒకంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మరొక 2 గ్లాసులు తాగుదురు. కానీ ఆ తర్వాత తాగే 20 లీటర్ కూడా అలాగే 2 గ్లాసులు తాగండి. మరొక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగుదురు. కానీ అలా నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ రండి. 1 గ్లాసుతో స్టార్ట్ చేయండి అన్న మిత్రులారా, 1 గ్లాసుతో స్టార్ట్ చేయండి. 1 గ్లాసు నుంచి 2 గ్లాసులకు రండి, 2 గ్లాసుల నుంచి 3 గ్లాసులకు రండి. నెమ్మదిగా శరీరానికి అలవాటు చేస్తూ వస్తే సహజమైన జీవన విధానం కాబట్టి, శరీరం సహజంగా కోరుకునే వాటర్ పద్ధతి కాబట్టి చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఒక నీటి పద్ధతే షుగర్ని ఇంత అద్భుతంగా తగ్గిస్తున్నందుకు ఎంత ఆశ్చర్యపోతారో, సంతోషపడతారో. ఈ ఆనందం మనల్ని ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో షుగర్ అనేటువంటి మహమ్మారిని తరిమేయగలిగే స్థాయికి మన కుటుంబాలను తీసుకొస్తుంది. ఇల్లు హాస్పిటల్ కావాలి, వంటగది మందుల షాప్ కావాలి, తినే ఆహారమే మందు అవ్వాలి, అమ్మ డాక్టర్ అవ్వాలి. అమ్మను గౌరవించండి, ప్రకృతిని గౌరవించండి, ఆరోగ్యంగా ఉందాం.